నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. మనకు ఉగాది పండుగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సో ఏ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది, రిపీట్. సో అందరికీ కూడా రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారికి ఆదాయం ఎంతుంది, ఖర్చులు ఎంతున్నాయి, రాజపూజ్యం ఎంతుంది, అవమానం ఎంతుంది. సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. అయితే చాంద్రమానం ప్రకారం మనమైతే ఇక్కడ జ్యోతిష్యాన్ని చూసుకుంటాం కదా, మరి కేరళ నాడి జ్యోతిష్యులు వచ్చేసి సూర్యమానం ప్రకారం చూస్తారు. మరి సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేది ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నమ్మోద్రి గురుగారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం సూర్యమానం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ధనస్సు రాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఓవరాల్ గా ఏడాది మొత్తానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు గురువుగారు, తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా సింహ గణపతి దేవతోభ్య నమః. చూసేవాటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా మనోధైర్యం అనేది చాలా అవసరం. ఆ మనోధైర్యం అనేటప్పటికి ఇక్కడ ఈ యొక్క సంవత్సరంలో చాలా విశ్వేశ్వరమైనటువంటి ధైర్యం అనేది బాగా ఉంది. ఈ ధనురాశి వాళ్ళకి ధైర్యం ద్వారా ధనాన్ని అట్లాగే సంపాదించుకుంటారు. పరువు పోయిన తిరిగి పరువు నష్టాన్ని కూడా ఎటువంటిది ఉన్నా కూడా పరువును కూడా సంపాదించుకుంటారు. సో అటువంటి ఒక గజయోగం అన్నది రావటానికి కనపడుతుంది. ఇక్కడ ధనురాశి వాళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లో ధైర్యం బాగా ఉంటుంది అండి. ఎవరిని భయపడారు, ఏ విషయంలో కూడా భయపడడానికి ముందుకు రారు. ఏది జరుగుతుందో అది జరుగుతుంది, ముందు మాట్లాడడం మాత్రం మాట్లాడేస్తారు, తర్వాత విషయం తర్వాత చూసుకుందాం అనేస్తారు. సో అటువంటి ఒక వైవిధ్యమైనటువంటి ఒక ధైర్యం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి 9 లాభము 8 నష్టం ఇక్కడ కనపడుతుంది. అంటే ఈక్వల్గా ఒక ఇంతుగా ఉంటుంది. కాబట్టి లాభంలో చూసుకుంటే అయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి లాభదాయకం రావడానికి మంచిగా ఉంటుంది. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే అయితే అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి యోగదాయకం ఉంటుంది. అంటే వీళ్ళకి కొత్త గృహం కొనడం, కొత్త వాహనం కొనడం, కొత్తగా అని చేసుకోవడం అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు. సో మరి ధనస్సు రాశి వారికి సంబంధించి రైతులకి వ్యవసాయ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉందంటారు గురువుగారు? రైతు వాళ్ళకు చూసుకుంటే అయితే మాత్రాన మనకు చాలా వరకు కూడాను లాభదాయకం రావడానికి అవకాశాలు ఉంటున్నాయమ్మా. వీళ్ళకి కాన్ఫిడెన్స్ అంటే కొద్దిగా మైండ్ అనేది మంచిగా దగ్గరగా పెట్టి మనం చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో చక్కగా చేసుకుంటే వాళ్ళకి మంచి లాభం కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడాను దాన్ని చదువుగా చేసుకోకూడదు. దాన్ని ఏ విధానంగా ఈజీగా తీసి పడేయకుండా దానిపైన శ్రద్ధ భక్తి పెట్టి చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు. సో మరి విద్యార్థులకి ఎగ్జామ్స్ పరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా. చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీళ్ళకి ఎటువంటి అంటే డైరెక్ట్ ఆ సరస్వతి నక్షత్రంలో పుట్టారు కాబట్టి వీళ్ళకి అన్ని విధాలమైనటువంటి దిగ్విజయంగా కనబడడానికి అవకాశాలు కనపడుతున్నాయి. సో ఎటువంటి కూడాను భయపడే విషయం లేదు. ఏమండి, ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. చక్కగా పాస్ అవుతారు. ఏదైనా చదువు పైన డిపెండ్ పడి ఉంటుంది. చదివితే చక్కగా ఎవరైనా పాస్ అవుతారు. కానీ ఈ ధనురాశి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క సూర్యమానం ప్రకారంగా చూసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలతో ముందు పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు. చాలా అద్భుతమైన ముందు ఫలితానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయవేత్తలకి? రాజకీయ వ్యక్తులకి ఇటు మనకు చాలా వరకు కూడా ముందు సాగడానికి మంచి వైపు ఉంటుంది. వాళ్ళు కూడా పేరు ప్రతిష్ట రావడానికి ముందు అవకాశాలు కనబడుతున్నాయి. అద్భుతమైనటువంటి మీ యొక్క పదవి ముందు రోజు కూడా సాగడానికి కూడా మంచి అవకాశం కనబడుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా కొత్త మార్పులు రావడానికైనా, మీరు పార్టీలు మారినా ఇంకేదైనా మారినా కూడా మంచి ఒక తట్టుగా ఉండటానికి మంచి వైపులు ఉన్నాయి. ఓకే గురుగారు. సో వీసా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న వాళ్ళకి, సో ధనస్సు రాశిలో ఉన్న వాళ్ళకి, సో వాళ్ళకి సక్సెస్ వచ్చే అవకాశం ఉందంటారా గురుగారు? వీళ్ళకి చాలా అద్భుతం. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నవంటి వాళ్ళకే కాదు, విదేశాల్లో ఉన్నవంటి వాళ్ళు కెనడా, మెక్సికో, లండన్, యూకే
ఇంకా మరి ఇతర యుఎస్లో ఉన్నవాళ్ళు ఇంకెక్కడెక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళంతా కూడా అక్కడ నుండి భారతదేశానికి రావాలనుకున్నా, భారతదేశానికి నుంచి వెళ్ళాలనుకున్నా, అక్కడ ఉన్నవంటి నివసించే అంటే ఇప్పుడు అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఒక ఎఫెక్షన్ వాళ్ళ మీద కూడా పడుతుంది కదా. ఖచ్చితంగా. కాబట్టి ఈ సూర్యమానం ప్రకారంగా అక్కడ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు ఇక్కడ కూడా రావచ్చు, అక్కడ కూడా వెళ్ళవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసుకునే వారి పరిస్థితి అంటే వాళ్ళకి ప్రమోషన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ కనిపిస్తుందంటారా? కొద్దిగా కష్టపడాలమ్మా. ఎందుకు ఉద్యోగంలో కొద్దిగా నష్టదోషం కనపడుతుంది. ఏమండి, ఈ నష్టదోషం కనపడటం వల్ల కాస్త విపరీతమైనటువంటి విపంతులు కనబడుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించితే సరిపోతుంది. ఓకే గురుగారు, డన్. సో అంటే ఈ ధనస్సు రాశి వారికి సంబంధించి అంటే సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా ఈ ఏడాదిలో? చాలా చక్కగా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకం రావడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి దిగ్విజయమైనటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏది వచ్చినా ఏది రాకుండా మీరు వెతుకుతున్నారు, ఇంటి గురించి ప్రతిరోజు వెతుకుతున్నారు, మనకు కావాలనేసి వెతుకుతున్నారు. కానీ అది సరైన కుదరటం లేదు. ఇప్పుడు ఏదైనా భూమి కానీ ఇల్లు కానీ ఏదంటే సమయం రావాలి. దానికి ప్రత్యేకమైనటువంటి దైవాన్ని ఆరాధిస్తే ఆ ఒక భూమి కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది. చక్కగా గృహ నిర్మాణం కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు. సో మరి ధనస్సు రాశి వారికి సంబంధించి ఫ్యామిలీతో సత్సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? కొద్దిగా భార్యాభర్తలకి వైరాగ్యం అయితే జరుగుతుందమ్మా. కొద్దిగా ఈ విషయం పైన చాలా జాగ్రత్త వహించాలి. ఈ వైరాగ్యం కలగడం వల్ల ఏంటంటే మానసికమైన ఒత్తిడి, ఆ మానసికమైన ఒత్తిళ్ళు అనేది చాలా ఉంటాయి. ఆ ఒత్తిడిలో పిల్లల మీద ప్రెషర్ పెట్టడం అనేది జరుగుతుంటాయి. సో అటువంటి విషయాల్లో కొద్ది జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఓకే గురుగారు. సో మరి ధనస్సు రాశి వారు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏ దేవతారాధన చేస్తే మంచిది అంటారు? వీళ్ళు ఎక్కువ శాతం శివారాధన చేయటం వల్ల చాలా విశేషం. లేని పక్షాన కాలభైరవుని పూజించడం వల్ల చాలా అద్భుత ఫలితం లభిస్తుందమ్మా. వీళ్ళు కూష్మాండంలో దీపారాధన పెడితే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు. కూష్మాండం ఉంటుంది కదా, గుమ్మడికాయ, దాన్ని పలగొట్టేసి దానిపైన నిండుగా నూనె పోసి అక్కడ స్వామివారికి పెట్టేస్తే అష్టమి, నవమి, దశమి 3 రోజులు ఎప్పుడైనా కూడా లేని పక్షాన అమావాస్య, పౌర్ణమి, ఆదివారం రోజున చక్కగా అక్కడ దీపం పెట్టి వెలిగిస్తే చాలా అద్భుతమైన. ఏ దేవుడి దగ్గర దీపాన్ని వెలిగి? కాలభైరవ దగ్గర. ఓకే గురువు. పోతే దానం ఇవ్వటానికి మనకు ప్రత్యేకంగా చూసుకుంటే మాత్రాన ఫలాల నైవేద్యాన్ని ఎవరికైనా నైవేద్యం చేసుకోవచ్చు. ఓకే గురుగారు. సో ఓవరాల్గా ధనుసు రాశికి సంబంధించి సో ఏ దేవతారాధన చేస్తే మంచిది, ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిది ఈ ఏడాదికి అనేది ఈ విషయాన్ని చాలా చక్కగా వీక్షకుల కోసం తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే.